శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం ఫిబ్రవరి నెల 1వ తారీఖు నుండి 28 ఫిబ్రవరి అంటే 2026 వరకు కూడా ఈ నెలల్లో 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ నెల మొత్తం కూడా చాలా బాగుంది. పైగా ఇది మాఘమాసం అవ్వడం వలన చాలా అద్భుతమైన ఫలితాలు మేషరాశి వారికి చాలా బాగున్నాయి. ముఖ్యంగా దానికంటే ముందర గ్రహాల గురించి తెలుసుకుందామంటే ఏ గ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయో తెలుసుకుందాము. గురుగ్రహం వక్రగతిలో మిథున రాశిలో ఉన్నాడు. అంతేకాకుండా కేతు సింహరాశిలోను, రవి బుధ కుజ శుక్రులు రాహువుతో కలిసి కుంభరాశిలో, వాయుతత్వ రాశిలో వీళ్ళందరూ కలిసి ఉన్నారంటే డాక్టర్స్కి చాలా ప్రముఖమైన పాత్ర వహిస్తారు. అంటే ఏంటంటే బాగా నేమ్ అండ్ ఫేమ్ ఖచ్చితంగా వస్తుంది. ఆపరేషన్స్ సక్సెస్ఫుల్గా ఉంటుంది. చెప్పుకుందాం, ఇది అద్భుతమైన అవకాశం అంటే ఈ కుంభరాశి అనేది చాలా వాయుతత్వ రాశి కాబట్టి 5 గ్రహాలు పంచగ్రహ కోట మరోసారి చెప్పుకుందాం, దాని గురించి కూడా చెప్దాం. చాలా బాగుంటుంది, పవర్ఫుల్ కాంబినేషన్ అనమాట. చాలా మంచి జరగబోతుంది. సరే, మీన రాశిలో గురుగారు శనీశ్వరుడు ఉన్నాడు కాబట్టి ఈ విధంగా ప్లానెటరీ పొజిషన్ ఉంది. ఇప్పుడు మనం మేషరాశి గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈ నెల మొత్తం కూడా చాలా బాగుంది. ముఖ్యంగా ఫైనాన్షియల్గా అంటే ఆర్థికంగా చాలా నిలదొక్కుంటారు. కారణం ఏంటంటే కుజుడు కూడా ద్వితీయ భావాన్ని చూడడం వలనే సెకండ్ హౌస్ లార్డ్ శుక్రుడు లాభంలో ఉన్నాడు. చాలా అద్భుతం. అంటే మీరు ఊహించిన దానికంటే ఎక్కువ ఫలితాలు, ధనము ప్రాప్తి కలుగుతుంది. ముఖ్యంగా సింగర్స్ ఉంటారు కదా, అంటే పాటలు పాడేవాళ్ళు, గాయకులు అంటాం వాళ్ళకి యాంకరింగ్ వృత్తిలో ఉన్న వారికి, ఇలాగ యూట్యూబుల్లో కూడా యాంకరింగ్ చేస్తుంటారు మహానుభావులు, వాళ్ళందరికీ అమ్మలు లేడీస్కి వాళ్ళందరికీ నమస్కారం అండి. ఖచ్చితంగా వాళ్ళు చాలా అద్భుతమైనగా రాణిస్తారు. ధనప్రాప్తి, సంఘంలో గౌరవము చాలా బాగా విశేషత కలిగి ఉంటారు. వీళ్ళ ప్రోగ్రామ్స్ రీచా అంటే వీళ్ళు అంటే అర్థం ఏంటంటే సింగర్స్ అని అర్థం. సింగర్స్, యాంకర్స్ అని అవ్వచ్చు. విదేశాల్లో కూడా పర్యటన చేస్తారు, ప్రోగ్రామ్స్ కూడా ఇస్తారు. అంతేకాదండి, చక్కటి చదువు రావడము, కుటుంబంలో సఖ్యత ఉండడము, మీకు ముఖవర్చస్సు బాగా పెరగడము, కంఠధ్వని బాగా మాట్లాడడము, కంటికి మంచి అద్భుతమైన పవర్ ఉండడము, చాలా అందంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువనే. ఈ నెల మొత్తం కూడా మీరు ఎక్కువగా ప్రయాణాలు చేసేస్తూ ఉంటారు. ప్రయాణాలు చేయడానికి ఎక్కువ అవకాశాలు మీకు ఉన్నాయి. అంటే మీ వే ఆఫ్ లివింగ్ స్టైల్ కానీ, మీకు ఆలోచన ధోరణి కానీ చాలా ప్రత్యేకత ఉంటుందండి. దాన్ని కార్యరూపంలో కూడా దాలుస్తారు. ఒక గొప్ప అవకాశం మీకు ఉంది. చదువు విషయంలో ఏమాత్రం అడ్డుపడరు, అంటే గ్రహాలు అడ్డుపడవు. చదువు విషయంలో చాలా సక్సెస్ఫుల్గా ఉంటారు. అంటే విద్యార్థులకి ఈ నెల మొత్తం కూడా రైజింగ్లో ఉంటారు. చక్కని చదువు వస్తుంది, విద్యలో రాణిస్తారు. మ్యూజిక్లో అద్భుతంగా రాణిస్తారు. మ్యూజిక్లో 4th భావం మ్యూజిక్ కూడా చెప్తుంటాం, రాణిస్తారు. అంతేకాకుండా తల్లిగారికి ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. రైతులకండి పండ్ల తోటలు కానీ, రైతులకి తోటలు కానీ, ఆ తోటల్లో మంచి బ్రహ్మాండంగా సక్సెస్ అవ్వడము, రైతులు కూడా ఆనందంగా ఉండడము, అదృష్టం కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏదేమైనా ఈ నెలలో అంటే ఫిబ్రవరి నెలలో కేతు ప్రభావం వలన కూడా సంతాన యోగం కలుగుతుంది మీకు. ముఖ్యంగా కేతు ఎవరి రాశిలో ఎవరి జాతకాలు ఉన్నా పంచమ స్థానంలో ఖచ్చితంగా ముందు ఆడపిల్ల పుట్టడానికి అవకాశాలు ఉంటాయి. ఆ తర్వాత మగ పిల్లవాడు పుడతాడు. సో అంతేకాకుండా మీకు జనాకర్షణ బాగా ఎక్కువ అండి. మేషరాశి వాళ్ళకి ఈ నెలలో చాలా అద్భుతమైన జనాకర్షణ ఉంటుంది. అంతేకాకుండా ఎంత చెప్పాను సార్, కళారంగము అని చెప్పాను కదా, కళారంగంలో కూడా ప్రతిభ కనపరుస్తారు. అంటే సంగీతం కానీ, సాహిత్యం కానీ, నృత్యం కానీ ఇవంటాం కదా, వాటిల్లో మంచి అద్భుతంగా ఉంటారు. కొంతమంది డైరెక్టర్స్, సినిమా డైరెక్టర్స్, రచయితలు, వాళ్ళకి చాలా బాగుండడము. ముఖ్యంగా యాక్టర్స్కి, సినిమాలో సంబంధించిన యాక్టర్స్ కూడా వాళ్ళకి అవకాశాలు వస్తూ ఉంటాయి. అద్భుతంగా ఉంటుంది. అంతేకాకుండా గురు ప్రభావం వల్ల కూడా మీ ఇంట్లో శుభకార్యాలు ఖచ్చితంగా చేస్తారు. ఇంతకుముందు దగ్గరకు వచ్చిన సంబంధాలు ఆగిపోవడం కానీ, లేకపోతే కొంతమందికి సంబంధాలు వచ్చి పోస్ట్ పోన్ చేసుకుందాంలే అనుకుంటారు సరే, వాళ్ళకి కానీ సంబంధాలు కుదిరి పెళ్లి సంబంధాలు ఈ నెలలో జరగడానికి, పెళ్ళిళ్ళు జరగడానికి అంటాం కదా, మ్యారేజెస్ జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాగే మీ ఇంట్లో మీ భార్యాభర్తల విషయంలో చాలా అదృష్టంగా, ఆనందంగా
సుఖమైన దాంపత్య జీవితంతో చాలా బాగుంటారు. అంతే కదండి. విహారయాత్రలు చేస్తూ ఉంటారు. మీ పక్కన మీ చుట్టూ పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా సహాయ సహకారాలు మీకు అందిస్తూ ఉంటారు. ఏదేమైనా విదేశ పర్యటన చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అంటే ఏంటంటే మీ ఉన్నతమైన చదువు రీత్యా, ఉద్యోగ రీత్యా, లేకపోతే మీరు బిజినెస్ రీత్యా విదేశాల్లో పర్యటన చేయడము, అలాగే మీరు ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత పీజీ డాక్టర్స్ ఉంటారు కదా, డాక్టర్స్ స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 ఉన్నాయి. అమెరికాలో కూడా ఉంటుంది స్టెప్ 3. ఇక్కడ ఇండియాలో చేసిన వాళ్ళకి నేను చాలామంది జాతకాలు చెప్తుంటానండి. వాళ్ళకు కూడా విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉండడము, స్టాంపింగ్ అవ్వడము, వీసా రావడం కూడా అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మీ జాతకాల ప్రకారం ఆధారపడి ఉంటుంది. మనం గోచార ప్రకారం చెప్పుకుంటున్నాం కాబట్టి ఈ చూసి మేషరాశి వాళ్ళందరూ కూడా అవకాశాలు ఎక్కువ పర్ఫెక్ట్గా వెళ్తారు, అందులో డౌటే లేదు. అంతే కదండి. మ్యాథమెటిషియన్స్గా మీరు బాగా డెవలప్ అవ్వడము, ఈ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి. అంతేకాకుండా మీరు విహారయాత్రలు చేయడము, అంతేకాకుండా తీర్థయాత్రలు చేయడము, గురువుగారిని పీఠాల బదులు సందర్శించడం అంటాము, చూడడము జరుగుతుందండి. ఏదైనా కాశీ ఉండే పుణ్యక్షేత్ర దర్శనాలు ఖచ్చితంగా అవకాశాలు మీకు ఉన్నాయి. ఏమైనా మీరు చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో, అంటే ఉద్యోగం అంటే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు అవ్వచ్చు, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులు కూడా అవ్వచ్చు, ఈ నెల మొత్తం కూడా చాలా ఆనందకరమైన వాతావరణంలో ఉంటారు. మీరు ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడం కానీ, ధనప్రాప్తి కలగడం కానీ, కొంతమందికి ఆడవాళ్ళకి చెప్తానండి, వాళ్ళకి ఉద్యోగాలు రావడం కానీ చాలా చాలా బాగా జరుగుతుంది. అంతే కదండి. మీ ఉద్యోగాల రీత్యా కూడా కొంతమందికి ట్రాన్స్ఫర్స్ అవ్వడం కూడా జరుగుతుంది. ఎందుకంటే 12వ భావంలో శని ఉన్నాడు కాబట్టి మీకు ఉద్యోగ రీత్యా ట్రాన్స్ఫర్స్ అవుతారు. ముఖ్యంగా గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులకి ట్రాన్స్ఫర్స్ ఎక్కువ సూచిస్తోంది. ఇంకా అన్నిటికంటే ఉత్తమమైన బ్రహ్మాండమైనది ఏంటి తెలుసా అండి? 11వ భావం. 11వ భావంలో రాహు ఉన్నాడు. అసలే రాహు అంటేనే వాయుతత్వ రాశిలో బ్రహ్మాండంగా ఉంటాడు. పైగా ఆయన రవితో కలిసిన రాహు అంటే ఇంకా చెప్పవలసిన అవసరం లేదండి. పైగా మీకు లాభస్థానం ఉన్నాడు కాబట్టి ఉన్నతమైన పదవులను పొందుతారండి. అంటే మీరు చేస్తున్నటువంటి ఉద్యోగంలో కానీ ఉంటే ఉద్యోగాల్లో పదవులు పొందడము, రాజకీయ రంగంలో పాలిటిక్స్లో ఉన్న వారికి ఈ ఫిబ్రవరి నెల చాలా అనుకూలవంతమైన కాలము అని చెప్పచ్చు. పర్ఫెక్ట్గా బాగుంటుంది. అంతేకాకుండా మీకు 5 గ్రహాల్లో బుధుడితో కలిసి శుక్రుడు ఉన్నాడు. బుధుడితో కలిసిన శుక్రుడు ఉన్నాడంటే భూములు కలవారుగా ఉంటారు. ఆడిటర్స్ గాను, అంటే నేను చెప్పేది ఏంటంటే కుజుడితో కలిసిన బుధుడు కూడా ఉండడం వల్ల ఆడిటర్స్ గాను, గణిత శాస్త్రంలో మ్యాథమెటిషియన్స్ గాను, వేదశాస్త్ర పండితులు గాను, అలాగే డాక్టర్స్. ఈ 11వ భావం డాక్టర్స్ కూడా బాగా వర్తిస్తుందండి. ఎందుకంటే కుజరాహుల్ కాంబినేషన్ స్పోర్ట్స్ రంగంలో కూడా బాగా రాణిస్తారు మీరు. అంటే ఒక విధంగా చెప్పాలంటే అన్ని రంగాల వారికి ఈ 5 గ్రహాలు అంటే రంగాల వారికి అంటే అన్ని రంగాల్లోనూ మీ మేషరాశి వారికి, అంటే స్పోర్ట్స్ రంగంలోనూ, అలాగే చదువులోనూ, మెడిసిన్స్ వృత్తిలోనూ, మ్యాథమెటిషియన్స్ గాను, అలాగే మీరు చేస్తున్నటువంటి బిజినెస్లు బాగా రాణిస్తారు. సినిమా రంగం వచ్చు, ఎందుకంటే కుజుడితో కలిసిన శుక్రుడు కానీ రాహుతో కలిసిన శుక్రుడు సినిమా రంగం, వాళ్ళకి ప్రమోషన్స్, డబ్బులు, ఆదాయము, లాభాలు అధికంగా వస్తాయి. రాజకీయ రంగంలో పదవులు, అంటే 5 గ్రహాలు మిమ్మల్ని విపరీతంగా యోగిస్తున్నాయంటే సందేహం లేదండి. చాలా అద్భుతమైన కాలం మేషరాశి వారికి. ఇంకా చెప్పాలంటే చాలా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ మా బుధ రాహుల వల్ల ఇంజనీరింగ్ విభాగాల్లోనూ, అలాగే కంప్యూటర్స్ విభాగాల్లోనూ, అలాగే ఇంకా చెప్పాలంటే రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకి అద్భుతంగా రండిస్తారు. ఆటోమొబైల్ ఇండస్ట్రీసు వాళ్ళకి, అలాగే ఫైనాన్స్ రంగంలో ఉన్న వారికి, అంటే ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ వాళ్ళకి, ఇంకా చెప్పాలంటే సిమెంట్ పరిశ్రమలో ఉన్న వారికి, ఫార్మా రంగంలో ఉన్న వారికి, కోల్ రంగంలో ఉన్న వారికి, అలాగే హార్డ్ మెటీరియల్స్ సంబంధించిన వారికి వాళ్ళ వ్యాపారాల్లో ధనప్రాప్తి ఎక్కువ కలుగుతుండడంలో సందేహం లేదు. శనీశ్వరుడు వల్ల కూడా కొద్దిగా మీరు పండితుడు అని చెప్పచ్చు. 12వ భావంలో కానీ శనీశ్వరుడు అంటే పండితుడు, అంటే నాలెడ్జబుల్ పర్సన్ మీరు. అంతేకాకుండా విదేశ పర్యటన కూడా చేయిస్తుంటాడు 12వ భావంలో శనీశ్వరుడు. కాబట్టి చిన్న చిన్న ఇబ్బంది కలిగిస్తుంటాడు. మీకు 12వ భావంలో ఏలినట్టు ప్రభావం కాబట్టి కొద్దిగా మీకు చాలా ఇబ్బందికరంగా ఏమి ఉండదు. కానీ శనీశ్వరుడికి పూజలు చేసుకుంటూ, వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకుంటూ, అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఈ నెల మొత్తం కూడా మనకి మాఘమాసం కాబట్టి స్నానాలకి అధికంగా ప్రాముఖ్యత ఉంది. సో స్నానాలు, మాఘమాస స్నానాలు, అది గంగానది స్నానం అవ్వచ్చు, త్రివేణి సంగమ స్నానాలు, ప్రయాగరాజ్లో కనుక పౌర్ణమి రోజు కానీ, అమావాస్య రోజు కానీ, అంటే ఈ మాఘమాసంలో చేసిన వాళ్ళకి మళ్ళీ పుట్టే అవకాశం ఉండదు. దీని గురించి చిన్న వీడియో కూడా చేస్తున్నానండి, అద్భుతంగా ఉంటుంది. కాబట్టి మేషరాశి వారికి
ఈ మాఘమాసం మొత్తం కూడా దానాలు, స్నానాలు చాలా ఇంపార్టెంట్. దానాల్లో అత్యంత ముఖ్యమైనది సయ్యాదానం. అదొకటి చేయండి. ఇంకోసారి చెప్పుకుందాం, చివరిలో చెప్తాను ఏ దానాలు చేసుకుంటే బాగా ఉంటుందని. అందరికీ మంచిది. సో ప్రతి వాళ్ళు కూడా చేయవలసిన దానాలు, ముఖ్యంగా స్నానాలు అయిన వెంటనే దానాలు ఇలా చేసుకోవడం వలన స్వర్గాలకు ప్రాప్తి కలుగుతుందండి. అది మనం మళ్ళీ ఇంకోసారి వీడియోలో కూడా చెప్తాను ఇవన్నీ కూడా. సో ఈ విధంగా మేషరాశి వాళ్ళకి అద్భుతమైన కాలం, ఈ అద్భుతమైన కాలం అని చెప్పచ్చు.